దళపతి వర్సెస్ ఢిల్లీ. విజయ్ ముందు ఉన్న ఆప్షన్ అదే. వెండి తెరపై ఆయన ఎంట్రీ ఇస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా తమిళనాడు రాజకీయ పునాదులనే కదిపేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడి తమిళనాట సంచలనం సృష్టించింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. చేతికందిన ముద్ద నోటికందలేదు అన్నట్లు పార్టీ అతిపెద్దదిగా అవతరించిన సీఎం కుర్చీ ఎక్కడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ మాత్రం రాలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దళపతికి వేరే పార్టీల మద్దతు తప్పనిసరి. ఇప్పుడు దళపతి ముందు 3 పొలిటికల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఏ దారి ఎంచుకున్నా సవాళ్లు మాత్రం కొండతో తలపడినట్లే. ఆ 3 దారులేంటి? మొదటి దారి లౌకిక కూటమి, టీవీకే పార్టీ. కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం లాంటి వామపక్ష మైనారిటీ పార్టీలతో చేతులు కలపటం. సిద్ధాంతాల పరంగా చూసుకుంటే ఈ పార్టీలన్నీ విజయ్ ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి పాలన స్మూత్గా సాగుతుంది. కానీ సమస్య అంతా సీట్లు పంపకాల్లోనే. కూటమిలో కాంగ్రెస్ పాత్ర ఎంత, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది తేలాలి. ఈ కూటమిలో కుర్చీలు, మంత్రి పదవులు పంపకం పెద్ద టాస్క్. రెండో దారి సోషల్ ఇంజనీరింగ్. మొదటి ఆప్షన్లో ఉన్న పార్టీలతో పాటే పిఎంకేను కూడా కలుపుకుపోవడం. ఈ దారిలో వెళ్తే తమిళనాట సామాజిక సమీకరణాలు, కుల ఓట్లు బలంగా విజయ్ వైపు మొగ్గు చూపుతాయి. కానీ ఇక్కడే ఒక డేంజర్ బెల్ కూడా ఉంది. ఒకే వరలో 2 కత్తులు ఇమడవు అన్న సామెతలా విభిన్న వర్గాలను ఒకే గూటి కింద ఉంచడం వల్ల అంతర్గత కుమ్ములాటలు గ్యారంటీ అంటారు విశ్లేషకులు. దాన్ని మేనేజ్ చేయడం దళపతికి కత్తి మీద సామే. మూడో దారి అన్నా డిఎంకేతో పొత్తు. ఒకవేళ విజయ్ ఏకంగా అన్నా డిఎంకేతో చేతులు కలిపితే రాజకీయంగా అద్భుతమైన స్థిరత్వం వస్తుంది. కానీ ఇక్కడే విజయ్ క్రెడిబిలిటీకి పెద్ద దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ద్రవిడ రాజకీయాలకు నేను ప్రత్యామ్నాయం అని చెప్పి వస్తున్న విజయ్ మళ్ళీ అదే సాంప్రదాయ పార్టీతో జట్టు కడితే తిరిగి పాత రోట్లోనే పడ్డట్టు ప్రజల్లో, అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఇలా విజయ్ ఏ దారి ఎంచుకున్నా కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా సయోధ్య చేయాల్సిందే. ఒకవేళ కూటమిలో బీజేపీ లేకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఆగిపోయే ఛాన్స్ ఉంది. నిధుల కోసం సీఎం హోదాలో కేంద్రంతో పోరాడటం ఎంత కష్టమో ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం కదా. దానికి తోడు దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐల ఒత్తిడిని ఫేస్ చేయడానికి దళపతి సిద్ధంగా ఉండాలి. మొత్తంగా చూస్తే విజయ్ తీసుకునే నిర్ణయం కేవలం తమిళనాడుకే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయం. మరి దళపతి ఎలాంటి కూటమిని ఎంచుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు? విజయ్ ఏ పార్టీలతో చేతులు కలిపితే తమిళనాడుకి, ఆయన భవిష్యత్తుకి మంచిది? కామెంట్ చేయండి.